Yeah, so today our discussion is on a keyword static. Right? Static అనే కీవర్డ్ ని మీరు చాలా సార్లు వాడినారు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. రైట్? స్టాటిక్ అనే కీవర్డ్ గురించి డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేయడానికంటే ముందు కొన్ని విషయాలు చూసి అర్థం చేసుకున్న విషయాన్ని ఇది ఇలా ఉంది అని మనం డిసైడ్ అయి నోట్ చేస్తున్నాం. రైటా? లెట్ us say we have a class A. We have class B. రైటా? క్లాస్ బిలో we write a main method. మెథడ్ అని ఎందుకంటాము? క్లాస్లో ఉంది కాబట్టి దాన్ని మెథడ్ అనాలి. క్లాస్ బయట ఉంటే దాన్ని ఫంక్షన్ అంటాం. రైటా? ఓకే. సో ఇప్పుడు ఈ క్లాస్ లోపల ఐ డిక్లేర్ వన్ ఎక్స్ అని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఈ క్లాస్లోని వేరియబుల్ని వాడాలి, ఆ క్లాస్లోని ఫీచర్ని వాడాలి అంటే ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాడాలి. రైటా? సో మెయిన్ మెథడ్లో ఏ అనే క్లాస్కి చాలా జాగ్రత్త గమనించు, O1 అని డిక్లేర్ చేసినాం. అంటే ఇప్పుడు ఇది ఏమైంది అంటే రెఫరెన్స్, దానికి ఇంకా మెమరీ అలొకేట్ చేయలేదు. కాన్సెప్ట్ ఓకే? O1 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఏ ఆఫ్ ఏ, O2 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఏ ఆఫ్. అంటే ఇప్పుడు మనకి రెండు ఆబ్జెక్టులు క్రియేట్ అయినాయి. O1 అని ఒక ఆబ్జెక్ట్, O2 అని ఒక ఆబ్జెక్ట్. ఎనీ డౌట్ ఇన్ దిస్? ఇప్పుడు ఇంతకు ముందు క్లాసెస్ లో చెప్పుకున్న డేటా అబ్స్ట్రాక్షన్ గుర్తుకు తెచ్చుకోండి. O1 లోపల ఒక ఎక్స్ అనే వేరియబుల్ వచ్చింది, O2 లోపల ఒక ఎక్స్ అనే వేరియబుల్ వచ్చింది. కాన్సెప్ట్ ఓకే? ఎనీ డౌట్ ఇన్ దిస్? ఓకే. system.out.println O1.x. ఇప్పుడు మామూలుగా సిలో అయితే మనం ఏదో పర్సెంటడి స్పేస్ పర్సెంటడి O1.x O2.x అని పెడతాం ప్రింట్ఎఫ్ లో. ఇక్కడ అలా లేదు. ఇక్కడ యు ఆర్ సపోజ్ టు గో ఫర్ స్ట్రింగ్ కంకాటినేషన్. అంటే స్ట్రింగ్ ని కంకాటినేట్ చేయాలి. ఎలా చేస్తామంటే జావాలో ప్లస్ తో కంకాటినేషన్ చేస్తాం. ప్లస్ సమ్ స్పేస్ ప్లస్ O2.x. Now I save this. మెయిన్ మెథడ్ B అనే ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి b.java అని సేవ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని కంపైల్ చేస్తాం. జావాసి b.java. యా, ప్రింట్ స్పెల్లింగ్ మిస్టేక్, రైట్? PRINTLN. Now it is compiled. Java B. దీన్ని రన్ చేస్తున్నాం. You got values displayed. O1.x 0, O2.x 0. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? నో కన్ఫ్యూజన్ ఇన్ దిస్? ఓకే. ఇప్పుడు O1.x is equal to 5. O1.x is equal to 5. ఇప్పుడు మళ్ళీ O1.x O2.x రెండింటిని డిస్ప్లే చేస్తాం. కాన్సెప్ట్ ఓకే? అంటే ఇప్పుడు O1.x O2.x వాల్యూస్ ఎంత రావచ్చు? 5 and 0. కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు O2.x is equal to 10. ఇప్పుడు మళ్ళీ డిస్ప్లే చేస్తాం. ఇక్కడేమొస్తుంది? 0 0. ఇక్కడేమొస్తుంది? ఇక్కడేమొస్తుంది? అవునా కాదా చూస్తాం. కరెక్టా? 0 0 5 0 5 10. ఇది మామూలుగా అందరికీ తెలిసిన విషయమే. దీనిలో ఏం పెద్ద యుద్ధం లేదు. కాన్సెప్ట్ ఓకే? నౌ ఐ డిక్లేర్ దిస్ యాజ్ స్టాటిక్ ఇంట్ ఎక్స్. కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు అవుట్పుట్ ఏమి రావచ్చని మీరు అనుకుంటున్నారు? యువర్ గెస్సింగ్. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి అని నేను అనట్లా. గెస్ చేయండి ఏం రావచ్చని. ఫస్ట్ ఏమొస్తుంది? 2 ఏమొస్తాయి? 0 0. వెరీ నైస్. ఆ తర్వాత యా
5 0 ఆ తర్వాత ఈజ్ అ బిగ్ ప్రాబ్లం. నౌ సీ ది రిజల్ట్. ఫస్ట్ ఏమొచ్చింది, ఆ తర్వాత O1.x లో మీరు 5 పెడితే O2.x లోకి ఏమొచ్చింది 5 వచ్చింది. సరే O2.x లో 10 పెడితే O1.x ఏమైంది, ఈజ్ అ బిగ్ ప్రాబ్లం. అంటే మనం ఏదైతే అనుకున్నామో అది కాకుండా వేరే ఏదో జరిగింది. కాన్సెప్ట్ రైటా? వేరే ఏదో ఏం జరిగింది అనే విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించినాం అనుకోండి. ఇప్పుడు ఇది క్లాస్ రూమ్, రైటా? క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ ఇంతమంది కూర్చో ఉన్నారు. ఇంతమంది స్టూడెంట్స్ కూర్చో ఉన్నారు అంటే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క అబ్జెక్ట్ ఆఫ్ స్టూడెంట్ క్లాస్. కాన్సెప్ట్ రైటా? ఈ అమ్మాయి స్టూడెంట్ క్లాస్ కి ఒక అబ్జెక్ట్, ఈ అమ్మాయి స్టూడెంట్ క్లాస్ కి ఇంకొక అబ్జెక్ట్, ఆ అబ్బాయి స్టూడెంట్ క్లాస్ కి ఇంకొక అబ్జెక్ట్. కరెక్టా కదా? మీ అందరి దగ్గర పెన్నులు ఉన్నాయా? అంటే స్టూడెంట్ క్లాస్ లోపల పెన్ అని ఒక వేరియబుల్ ఉంది. మీ అందరి దగ్గర స్టూడెంట్ క్లాస్ అబ్జెక్ట్ చేయడం వెంటనే ఒక నోట్బుక్ ఒక పెన్ను వస్తాయి ఆటోమేటిక్ గా. కరెక్టా కదా? వెరీ నైస్. ఇప్పుడు ఈ కంటెంట్ మీరు ఎక్కడ చూస్తున్నారు? బోర్డు పైన చూస్తున్నారు. కరెక్టా కదా? బోర్డు పైన చూస్తున్నారు కదా. నౌ స్టార్ట్ థింకింగ్. ఇప్పుడు బోర్డు పైన మీరు ఏదైతే చూస్తున్నారో నిహారిక మల్లీశ్వరి దేనికి మా ఏమైందమ్మా? క్లాస్ అయితే వస్తాం చెప్పండి, ఇంపార్టెంట్ టాపిక్ చెప్పేస్తాను. సో క్లాస్ లోపల బోర్డు అని ఒకటి ఉంది, రైటా? ఇప్పుడు మీ అందరికీ బోర్డు కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా లేదా? మీ అందరికీ బోర్డు కనిపిస్తుంటే చాలా జాగ్రత్తగా ఆలోచించు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బోర్డు పెట్టినారా? ఈ బోర్డు అందరికి కామన్ గా ఉంది. కరెక్టా కదా? అంటే ఇప్పుడు ఈ బోర్డు అనేది స్టాటిక్ ఫీచర్ ఆఫ్ దిస్ క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్ లోపల స్టూడెంట్ క్లాస్ అబ్జెక్ట్ ఎన్నైనా ఉండొచ్చు, ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర ఒక్కొక్క పెన్ ఉండొచ్చు, కానీ ఇక్కడ బోర్డ్ అనేది అందరికి కామన్ గా ఒకటిగా అవైలబుల్ లో ఉంది. ఇంతవరకు కాన్సెప్ట్ అర్థమైందా? అంటే ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను అనుకోండి, మీరంతా ఏం చూస్తారు? కమాండ్ ప్రాంప్టే చూస్తారు. నేను ఈ పక్క తిరిగి మాట్లాడుతుంటే ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఆ పక్కన ఆల్ట్ ట్యాబ్ నొక్కి నోట్ ప్యాడ్ లోకి షిఫ్ట్ అయింది అనుకోండి, అప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఏం చూడాలి? నోట్ ప్యాడ్ చూస్తారు. ఈజ్ వాట్ ఏ స్టాటిక్ ఫీచర్. స్టాటిక్ వేరియబుల్ ఈజ్ అలొకేటెడ్ విత్ మెమరీ వన్స్. ఇది నేను పూర్తి స్టేట్మెంట్ చెప్పట్లేదు, జాగ్రత్తగా కాన్సెప్ట్ అర్థం చేసుకో. దీన్ని మళ్ళీ ఎన్హాన్స్ చేస్తాను. స్టాటిక్ వేరియబుల్ ఈజ్ అలొకేటెడ్ విత్ మెమరీ వన్స్ అండ్ షేర్డ్ బై ఆల్ ఆబ్జెక్ట్స్. షేర్డ్ బై ఆల్ ఆబ్జెక్ట్స్. మరి అన్ని ఆబ్జెక్ట్లు దాన్నే కామన్ గా షేర్ చేసుకున్నప్పుడు O1.x ఏదైతే ఉందో దాన్నే O2.x అని కూడా పిలుస్తున్నారు. అంటే ఏదో నిక్ నేమ్ పెట్టినట్లు. కాన్సెప్ట్ రైటా? ఇప్పుడు O1.x లో మీరు 5 పెడితే O2.x లోకి ఏమొచ్చింది? 5 వచ్చింది. మరి O2.x లో మీరు 10 పెడితే O1.x లో కూడా మారిపోయింది. అంటే O1.x O2.x అనేటివి రెండు విడిగా లేవు, కామన్ గా అన్ని ఆబ్జెక్ట్స్ కి అవైలబుల్ లో ఉన్నాయి. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? ఇక్కడ దీన్ని దాటి ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాస్ రూమ్ లోకి స్టూడెంట్స్ రాలేదనుకో, అప్పుడు బోర్డు ఉండదా? అప్పుడు కూడా బోర్డు ఉంటుంది కదా. నౌ సంథింగ్ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గమనించు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆబ్జెక్ట్ ఈ లైన్ లో క్రియేట్ చేసినాం, ఈ లైన్ లో క్రియేట్ చేసినాం. అంటే ఈ లైన్ లో ఒక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అవ్వలేదు ఇంకా. కాన్సెప్ట్ రైటా? ఇప్పుడు ఆ ఎక్స్ ని వాడాలనుకో. ఇప్పుడు ఆ ఎక్స్ ని వాడాలి అంటే అబ్జెక్టే క్రియేట్ చేయలేదు కాబట్టి, అంటే క్లాస్ లోని ఏ ఫీచర్ అయినా అబ్జెక్ట్ వాడాలి. కానీ అబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా వాడాలి అంటే ఒకవేళ అది స్టాటిక్ ఫీచర్ అనుకో, నువ్వు క్లాస్ నేమ్తో వాడొచ్చు. స్టాటిక్ ఫీచర్ అయితే క్లాస్ నేమ్తో వాడొచ్చు. ఇప్పుడు దీన్ని గమనించు. ఫస్ట్ ఏమొచ్చింది? 0. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ క్లాస్ నేమ్ డాట్ ఎక్స్. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? అంటే స్టాటిక్ ఫీచర్స్ కి అబ్జెక్ట్ లేకపోయినా కూడా మెమరీ అలొకేట్ అవుతుంది. ఎప్పుడు అలొకేట్ అవుతుంది ఈజ్ ఎ బిగ్ క్వశ్చన్. ఎప్పుడు అలొకేట్ అవుతుంది అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మొదలైన వెంటనే అలొకేట్ అవుతుంది. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మొదలైన వెంటనే అబ్జెక్ట్ క్రియేట్ చేయకపోయినా కూడా స్టాటిక్ ఫీచర్స్ కి మెమరీ అలొకేట్ అవుతుంది. కాన్సెప్ట్ ఓకే? నౌ
Now getting on to this, the static features are allocated with memory soon after program execution starts. Soon after program execution starts, even if object is not created. అంటే మీరు క్లాస్లో ఏదైనా ఫీచర్ని స్టాటిక్ అని డిక్లేర్ చేస్తే మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా స్టాటిక్ ఫీచర్స్ అన్నిటికీ మెమరీ అలొకేట్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోయినా కూడా మామూలు ఫీచర్స్ అన్నిటికీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే మెమరీ అలొకేట్ అవుతుంది. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే. యాజ్ దీస్ హ్యావ్ మెమరీ even if object is not created, these are given with a facility of being accessed with the class name. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోయినా కూడా వాటికి మెమరీ ఉంటుంది కాబట్టి వాటిని వాడుకోవడానికి క్లాస్ నేమ్తో వాడుకోవచ్చు అనే లాంటి ఫెసిలిటీ ఇచ్చినారు. ఇది జావాలో ఇంతే, C++లో ఇంతే, ఏ లాంగ్వేజ్లో అయినా కూడా స్టాటిక్ ఫీచర్స్ అంటే ఇంతే ఫిక్స్డ్. ఇది జావా కోసం మాత్రమే కాదు, ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్లో అయినా కూడా కాన్సెప్ట్ ఇంతే. ఇది క్లియర్గా అర్థమైందా? ఎనీ కన్ఫ్యూజన్? నౌ ఇప్పుడు ఈ ప్రోగ్రాంలోకి వెళ్ళి ఇక్కడ ఇంకొకటి యాడ్ చేస్తాను, a.x ప్లస్ సమ్ స్పేస్ ప్లస్. అంటే ఫస్ట్ క్లాస్ నేమ్ తోటి సే ఎక్స్ని డిస్ప్లే చేస్తున్నాం, మళ్ళీ ఫస్ట్ ఆబ్జెక్ట్ మళ్ళీ సెకండ్ ఆబ్జెక్ట్. ఓకే, సే మీరు దేంతో వాడుకున్నా కూడా లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ ఈజ్ ప్రిజర్వ్డ్ ఇన్ స్టాటిక్ వేరియబుల్. కాన్సెప్ట్ రైటా? సో కంక్లూజన్, as these are allocated with memory, even if object is not created, after creation of object, say all the objects share the same memory. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోయినా కూడా మెమరీ అలొకేట్ అవుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఆల్ ఆబ్జెక్ట్స్ షేర్ ది సేమ్ మెమరీ. సో ది స్టాటిక్ వేరియబుల్స్, ఆఫ్ కోర్స్ ఫంక్షన్స్ కూడా అలాగే ఉంటాయి, కానీ ప్రస్తుతానికి వేరియబుల్ చూస్తున్నాం కాబట్టి వేరియబుల్ అనే పదం రాస్తాం. సో ద స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు ప్రిజర్వ్ దేర్ last updated value and represents same value across all objects. ఏ ఆబ్జెక్ట్ ద్వారా చూసినా కూడా అదే వాల్యూ కనిపిస్తుంది. ఏ వాల్యూ కనిపిస్తుంది? లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ. యా యా అక్రాస్ ఆల్ ఆబ్జెక్ట్స్ లాస్ట్ అప్డేటెడ్ వాల్యూనే ఉంటుంది. అంటే మీరు 100 ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసిన ఆ స్టాటిక్ వేరియబుల్కి మెమరీ ఒకసారి ఉంటుంది. మొదటి ఆబ్జెక్ట్తో 5 పెడితే అన్ని ఆబ్జెక్ట్ల ద్వారా కూడా 5 వస్తుంది. లాస్ట్ ఆబ్జెక్ట్ను వాడి మీరు 100 పెడితే అన్నిట్లోనూ 100 వస్తుంది. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? ఎనీ కన్ఫ్యూజన్? ఇప్పుడు ప్రోగ్రాంలో ఇలా రాశాను, రైటా? వాట్ ఈస్ దిస్? కన్స్ట్రక్టర్ ఆఫ్ ది క్లాస్. కాన్సెప్ట్ ఓకే? కన్స్ట్రక్టర్ ఎప్పుడు రన్ అవుతుంది? మెమరీ అలొకేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ రన్ అవుతుంది. కాన్సెప్ట్ ఓకే? అర్థమవుతుందా లేదా? చాలా జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు కన్స్ట్రక్టర్ లోపల x ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాను. కాన్సెప్ట్ ఓకే? కన్స్ట్రక్టర్ లోపల x ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాను. ఇప్పుడు ఈ లైన్లో రన్ అయినప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అయిందా? కాలేదు.
కాన్సెప్ట్ ఓకే. ఎందుకంటే ఆ లైన్ కంటే ముందు అక్కడ మీరు అబ్జెక్ట్ క్రియేట్ చేయాల, ఈ లైన్ లో మీరు అబ్జెక్ట్ క్రియేట్ చేసినారు. కాన్సెప్ట్ ఓకే. ఈ లైన్ లో అబ్జెక్ట్ క్రియేట్ చేసినారు కాబట్టి కన్స్ట్రక్టర్ ఇక్కడ కాల్ అయింది. కాబట్టి ఇప్పుడు అవుట్పుట్ ని గమనించు. ఫస్ట్ లైన్ లో జీరోనే వచ్చింది, ఏ డాట్ ఎక్స్. రెండో లైన్ లో ఏ డాట్ ఎక్స్ 2 వచ్చింది, ఏ డాట్ ఎక్స్ 2 కాబట్టి O1.x O2.x అన్ని 2నే. లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ ఇస్ ప్రెసెంటెడ్. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే. The Java provides వెయిట్ ఏ సెకండ్, ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ని నోట్ చేసుకున్నాం. When using static variables, they are not generally, or say they are generally not initialized within a constructor. స్టాటిక్ వేరియబుల్స్ ని జనరల్ గా కన్స్ట్రక్టర్ లో ఇనిషియలైజ్ చేయరు. దే ఆర్ నాట్ generally initialized in constructor, or say generally they are not initialized in constructor because the static variable has a memory even before constructor is called. కన్స్ట్రక్టర్ కాల్ కావడానికి ముందే స్టాటిక్ వేరియబుల్ కి మెమరీ ఉంటుంది కాబట్టి కన్స్ట్రక్టర్ లో దాన్ని ఇనిషియలైజ్ చేయడం వల్ల చాలా సార్లు ప్రాబ్లం వస్తుంది. సో ఫర్ initializing values of static variables, the Java provides a facility of placing provides a facility of placing a static block in the class that can be used for initializing static variables. The static block executes automatically soon after program execution starts, even if object is not created. ఓకే. సో ఇప్పుడు క్లాస్లో ఇది కన్స్ట్రక్టర్. ఇప్పుడు జాగ్రత్త గమనించు, స్టాటిక్, దిస్ ఈజ్ అ స్టాటిక్ బ్లాక్. ఇప్పుడు దీని లోపల యూ సే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 200, రైటా? ఓకే. నౌ సీ ది రిజల్ట్. ద ఫస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈజ్ 200, రైట్? అంటే అబ్జెక్ట్ క్రియేట్ చేయకపోయినా కూడా స్టాటిక్ బ్లాక్ రన్ అయింది అని ఎందుకు ఈ ప్రోగ్రామ్ ప్రూఫ్. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే. అంటే ఇప్పటివరకు తెలుసుకున్నవన్నీ స్టాటిక్ అనే ఫీచర్ యొక్క స్పెసిఫికేషన్స్. చిన్నగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఇవన్నీ దాని స్పెసిఫికేషన్స్ చెప్పుకున్నాం. ఇవన్నీ ప్యాసివ్ వాయిస్ లో ఉన్నాయి. అది అలా రన్ అయింది కాబట్టి అలా కంక్లూజన్, ఇలా రన్ అయింది కాబట్టి ఇలా కంక్లూజన్. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ లో అర్థం చేసుకుందాం. యాక్టివ్ వాయిస్ లో అంటే మీరేం చేయాలి? మీరే ఎంత తెలుసుకున్నా చేయాల్సింది మీరే కదా. మీరు దాన్ని ఎలా వాడుకోవాలని తెలుసుకోకుండా తెలుసుకునే ఉపయోగం ఏముంటుంది? అది ఎలాంటిది రాస్తే ఉపయోగం లేదు. దాంతో నువ్వేం చేయాలి అని అర్థం చేసుకోవాలి, రైటా? సో if we get a requirement of using any feature of the class without creating object, then we may declare that feature as a static and use it with the class name. అంటే ఏదైనా ఫీచర్ ని క్లాస్ లోపల పెట్టాల్సిందే. జావా ఈజ్ ప్యూర్ హూక్స్ కాబట్టి ఎవ్రీథింగ్ షుడ్ బి విత్ ఇన్ ఎ క్లాస్. క్లాస్ లో ఉన్న ఫీచర్ ని అబ్జెక్ట్ లేకుండా వాడాలంటే ఎలా వాడాలి? దాన్ని స్టాటిక్ అని పెట్టి ఇక్కడ క్లాస్ నేమ్ తో వాడు.
ఆ ఫీచర్ నీ క్లాస్లో స్టాటిక్ ఫీచర్గా పెట్టు, కింద నువ్వు క్లాస్ నేమ్తో వాడు, కావాలంటే అబ్జెక్ట్ నేమ్తో వాడుకో నష్టంగా, అసలు అబ్జెక్టే లేకుండా క్లాస్ నేమ్తో కూడా వాడుకోవచ్చు. ఇంతవరకు కాన్సెప్ట్ అర్థమైందా? ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? క్లియర్గా అర్థమైంది? ఇప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ చెప్తాను, జాగ్రత్తగా గమనించు. జావా ఈజ్ ప్యూర్ ఊప్స్, కరెక్టే కదా? సో ఎవ్రీథింగ్ మస్ట్ బి విత్ ఇన్ ఎ క్లాస్, కరెక్టే కదా? సో ఈవెన్ మెయిన్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ క్లాస్. జావా ప్యూర్ ఊప్స్ కాబట్టి ఎవ్రీథింగ్ షుడ్ బి విత్ ఇన్ ఎ క్లాస్, ఎవ్రీథింగ్ షుడ్ బి విత్ ఇన్ ఎ క్లాస్ కాబట్టి మెయిన్ కూడా క్లాస్లో రాసింది. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు మీరు నోట్స్ రాయాలనుకో, మీ నాన్న పెన్ను కొనిచ్చినాడు, దాన్ని నువ్వు ఇంట్లో నీ పెన్ స్టాండ్లో పెట్టినావు, లేకపోతే నువ్వు టీవీ పైన పెట్టినావు నీ ఇంట్లో పెన్నుని. ఇప్పుడు నువ్వు ఇక్కడ కాలేజీకి వచ్చినావు, ఇప్పుడు ఇక్కడ నువ్వు నోట్స్ రాయాలంటే రాయగలవా? నోట్స్ రాయాలంటే పెన్ కావాలి. అంటే పెన్ ఎక్కడ ఉండాలి? క్లాస్లో ఉండాలి, కరెక్టే కదా? అంటే ఇప్పుడు పెన్ అనే ఆబ్జెక్ట్ నువ్వు వాడుకోవాలంటే పెన్ ఎక్కడ కావాలి? నువ్వు ఎక్కడ వాడుకోవాలనుకున్నావో అక్కడ కావాలి. పెన్ అంటే క్లాస్ రూమ్లోనే కాదు, నువ్వు ల్యాబ్లో ఏదైనా రాయాలంటే కూడా పెన్ అక్కడ ఉండాలి. అంటే నీకు పెన్ ఎక్కడ అవసరమో, ఎక్కడ వాడుకోవాలనుకున్నావో అక్కడ పెన్ ఉండాలి. కాన్సెప్ట్ రైటా? ఆ కాన్సెప్ట్ ఒకటి కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకొక విషయాన్ని గమనించండి. యాజ్ జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ కాల్స్ మెయిన్, we define మెయిన్. సిలో కూడా ఇదే చెప్తున్నాం. సి రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ ఏ మెథడ్ని కాల్ చేస్తే మనం దానికి డెఫినేషన్ పెట్టాలి. సి రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ మెయిన్ని కాల్ చేసింది కాబట్టి మనం మన ప్రోగ్రామ్ని తీసుకెళ్ళి మెయిన్కి డెఫినేషన్గా పెట్టినాం. ఇక్కడ జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ కూడా మెయిన్ని కాల్ చేసింది కాబట్టి మనము మన ప్రోగ్రామ్ని తీసుకెళ్ళి మెయిన్కి డెఫినేషన్గా పెడతాం. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు మెయిన్ ఎక్కడ ఉంది? క్లాస్ లోపల ఉంది, కరెక్టే కదా? నౌ if we need to access something within a class, we should have an object of the class. సో జావా ప్యూర్ రూట్స్ కాబట్టి ఎవ్రీథింగ్ క్లాస్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ మెయిన్. నువ్వు క్లాస్లో ఉండేది ఏది వాడాలన్నా నీకు అబ్జెక్ట్ కావాలి. కాన్సెప్ట్ రైటా? అసలు మెయిన్ ఎందుకు పెట్టినావు? రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ కాల్ చేసింది కాబట్టి. కాన్సెప్ట్ రైటా? ఓకే. సో నీకు అబ్జెక్ట్ ఎక్కడ కావాలి? యా, మనకు అబ్జెక్ట్ ఎక్కడ కావాలి? నీకు పెన్ ఎక్కడ కావాలి? నువ్వు ఎక్కడ నోట్స్ రాసావు అక్కడ కావాలి. నీకు అబ్జెక్ట్ ఎక్కడ కావాలి? ఓ ఫంక్షన్ ఎక్కడ కాల్ జరిగిందో అక్కడ కావాలి అబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ కాల్ జరగడానికి. కాన్సెప్ట్ రైటా? సో వేర్ షుడ్ వి హ్యావ్ అన్ అబ్జెక్ట్? సో వీ షుడ్ హ్యావ్ an object of our class within Java runtime environment, so that GRE can call object dot main as Java is oops. సో మనకి అబ్జెక్ట్ ఎక్కడ కావాలి? జిఆర్ఈలో కావాలి. ఎందుకంటే జిఆర్ఈలో కాల్ జరిగింది, నువ్వు నోట్స్ ఎక్కడ రాస్తావో అక్కడ నీకు పెన్ ఉండాలి. మెయిన్ ఫంక్షన్ కాల్ ఎక్కడ జరిగిందో నీకు అక్కడ అబ్జెక్ట్ కావాలి. ఇప్పుడు రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ ఓపెన్ చేసి దాని లోపల అబ్జెక్ట్ పెట్టాలి అంటే అది కుదురుతుందా? కుదరదు. మరి అలా ఎలా జరుగుతుంది? అందుకు యాజ్ ఇట్ ఈస్ మీనింగ్లెస్ ఆఫ్ ఓపెనింగ్ రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ క్రియేటింగ్ an object, మీనింగ్లెస్, పిచ్చి మాటలు అని చెప్పొచ్చు నేను, రైటా? రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ ఓపెన్ చేసి అక్కడ అబ్జెక్ట్ పెడతాను సార్ అంటే పిచ్చి మాటలు, కుదరదు. Java provides a
ఫెసిలిటీ. జావా మనకు ఫెసిలిటీ ఇచ్చింది. ఏమిచ్చింది? డిక్లేర్ మెయిన్ యాజ్ అ స్టాటిక్, పాస్ క్లాస్ నేమ్ టు జిఆర్ఈ. మెయిన్ మెథడ్ ని స్టాటిక్ గా డిక్లేర్ చేయి, రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ కి క్లాస్ నేమ్ పాస్ చేయి. ఎలా పాస్ చేస్తావు అని అంటే జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా, ఏ ఫైల్ పేరైనా ఇచ్చుకో. రన్ చేసేటప్పుడు జావా క్లాస్ నేమ్ అని ఇస్తావు కదా, జావా అన్న కమాండ్కి నువ్వు క్లాస్ నేమ్ ఇచ్చినావు. ఇప్పుడు జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ జావా అన్న కమాండ్కి నువ్వు ఏ క్లాస్ పేరు ఇచ్చినావో ఆ క్లాస్ లో ఉండే మెయిన్ ని అది కాల్ చేస్తుంది. ఎలా? క్లాస్ నేమ్ డాట్ మెయిన్ అని కాల్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఈ వీడియో ఇంకొక 2-3 సార్లు విను, అప్పుడు నీకు విషయం బాగా అర్థమవుతుంది. సో దట్ ద జిఆర్ఈ కెన్ కాల్ క్లాస్ నేమ్ డాట్ మెయిన్. స్టాటిక్. రైటా? అర్థమైందా? దీన్ని అంటే అదేదో అంటారే, అదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఏదో ఊర్లో నుంచి ఆ ఊర్లోకి వస్తాడు. వచ్చిన వెంటనే వాడికి నీళ్లు పోస్తారు. ఆ నీళ్లు తాగిన వెంటనే వాడి గొంతులోంచి నీళ్లు ఎలా లోపలికి దిగుతూ అయ్యా సినిమాటిక్ గా చూపిస్తారు. రైటా? నైస్, గుడ్. వాట్ ఎవర్ ది మూవీ ఇట్ ఈస్. అంటే ఏమేనంటే ఆ నీళ్లు రక్తంలోకి ఇంకినాయి. అక్కడ వాడు ఇవ్వాలి అనుకున్న సెన్స్, ఫీల్ ఏమేనంటే అలా సబ్జెక్ట్ మనలోకి ఇంకాలి. సబ్జెక్ట్ మనలోకి ఇంకితే మనం దాన్ని ఎప్పుడైనా వాడుకోవచ్చు. మామూలుగా పెద్దలు మాట చెప్తారు, ధర్మం ధర్మం అనే ఒక మాట అంటారు. రైటా? ధర్మం ఎన్ని రకాలు తెలుసా? ధర్మం 3 రకాలు. ధర్మం 3 రకాలు. 1 స్వభావ ధర్మం, 2 ప్రభావ ధర్మం, 3 అభావ ధర్మం. స్వభావ ధర్మం అంటే వాడు బై బర్త్ అలాగే ఉంటాడు, వాడు ఎప్పుడు అలాగే ఉంటాడు. దానికి ఎవరిని చూసి ఇలా ఫాలో అవుతున్నావు అంటే అలా ఏం లేదు, వాడికి సహజంగా వచ్చిన ఫీలింగ్, అది స్వభావ ధర్మం. అలా కాకుండా ఏదో రామాయణం చదివి రాముడు అట్లా చేసినాడంట, భారతం చదివి కృష్ణుడు ఇట్లా చెప్పినాడు అంటే వాళ్ళ ప్రభావం వలన మనము ధర్మాన్ని పాటిస్తే అది ప్రభావ ధర్మం. మాకెందుకు ఇవన్నీ, మాకు అవసరం లేదు, మాకు అర్జెంటుగా డబ్బులు మాత్రం వస్తే చాలు, మాకెందుకు ఇవన్నీ అనుకుంటే అది అభావ ధర్మం. ధర్మం పట్ల నీకు ఏ భావన లేదు. రైటా? అలా నీ స్వభావంగా నువ్వు సబ్జెక్ట్ని మార్చుకోవాలని అంటే మార్చుకుంటే అప్పుడు ఎలా ఉంటుంది? ఓ చిన్న సినిమా లాంగ్ బ్యాక్, ఒక 7-8 సంవత్సరాల ముందు నాకు ఎవరో చూపించారు. ఏంది సార్ ఇలా పిచ్చి పిచ్చిగా అంతా చెప్పినారు వీళ్ళు అని. నాకు అనిపించింది, నేను చెప్పిన. జాగ్రత్తగా చూడు. ఏమి? ఓయ్ జాగ్రత్తగా. Pay attention now. My hero, that is the operating system, is in search of the heroine, that is main method, but he is unable to locate it. What he will do, what will happen later, we will see. Pay attention. Now my hero is searching for the heroine. Where are you? Where are you? He cannot. That is the helicopter. That is our class. Inside the class or inside the helicopter, heroine is there. Our OS is asking, main method, where are you? Main method, where are you? I am not able to see you like that. Main method is saying, I am here only. I am here only. The helicopter like that. Again, my operating system. Look at here. This is our operating system. Main method is present inside the class. That is inside the helicopter. Main method like that. Our operating system is studying. You know, operating system is a very powerful software. 10,000 plus programs put together is one operating system. So it will not see it so easily. Now it is in search of the main method. We will see what will happen. It is a very strong software. I told you OS is one of the powerful software. Your OS is in search of the main method. Pay attention. రైట్? ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. So OS has touched the class. See here, OS has touched the class. The controller has entered the class, but still it is not seeing the main method. Now OS
OS is asking main method, I want to see you, please tell me what to do like that. Immediately, your main method will tell you, if you want to see me, you should make it as public. It is asking Java, please allow like that. Java is no, I will not allow like that. Main method is trying, make it as public like that. By the moment I make the main method as public, you can notice. By the moment I make main method as public, now your OS can see the main method. See here, OS can see the main method, but OS tries to access it. OS tries to access. Java is like, no. I will not allow like that. Java is telling like that. Now again, OS is asking main method, I can see you, but I'm not able to access. Please tell me what to do. Then immediately main method will tell, make it static. By the moment I make static, the operating system will transfer the control to the main method. If I notice now the control has been transferred, our operating system is telling, main method, my duty is over. I am leaving. From now onwards, you execute like that. Like that, my operating system is telling, and you can notice my operating system will go off now. You can notice. రైటా నౌ సి మనకి మామూలుగా ఒక సామెత ఉంది. ఓయ్ జోకర్స్, తామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అని. యూనో జాండీస్ మళ్ళీ 2 types, వైట్ జాండీస్, ఎల్లో జాండీస్ అని 2 రకాలు. వైట్ జాండీస్ వస్తే ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఎల్లో జాండీస్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి బాడీ అంతా ఎల్లోగా టర్న్ అవుతుంది, కళ్ళు కూడా ఎల్లోగా టర్న్ అవుతాయి. ఆ పచ్చ కామెరలో వచ్చినప్పుడు అలా చూస్తుంటే మీరు తెల్ల పేపర్ చూపించినా వాడికి పసుపు పచ్చగా కనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది రోగము హీ హ్యాస్. రైటా? అలా వాడు ఏం చెప్పినాడు అన్నది పక్కకు పెట్టు. హూమ్ ఎవర్ ఇట్ ఈస్, వాడు చెప్పిన విషయం, వాడు చివరికి సినిమా చూస్తే సినిమాలో కూడా వాడికి జావా, స్టాటిక్, పబ్లిక్, క్లాసు, మెయిన్ అంటే వాడి బుర్రలో ఇదే కదలికలు వచ్చినాయి అంటే వాడు సబ్జెక్ట్ గురించి అంతగా కలగంటున్నాడు. ఏం చూసినా వాడికి అదే కనిపిస్తుంది. లాగా మీరు తయారైతే మీకు అన్ని విషయాలు చాలా ఈజీగా అర్థమవుతాయి. అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్టార్ట్ లవింగ్ ది సబ్జెక్ట్. రైటా? ఇప్పుడు ఇది కరెక్టా కాదా మనకెందుకు, నీవు ఎంత స్థాయిలో పట్టుకోగలవో ఆ స్థాయిలో నువ్వు పట్టుకోవడానికి ట్రై చేయి. గెటింగ్ దిస్? చలో ఈరోజుకి ఇది చాలు.